దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖ సేఫ్టీ కౌన్సిల్, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ట్రస్ట్, వైజాగ్ సిటీ ట్రాఫిక్ పోలీస్ కలిసి ప్రోగ్రాం పెడుతున్నారండి. ప్రతి సంవత్సరం ఈరోజు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళను మనం స్మరిస్తాం, గుర్తు చేస్తాం. వాళ్ళ కుటుంబ సభ్యులకు అండగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. మన అందరికీ తెలుసు, వైజాగ్ నగరంలో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో జరుగుతున్న మరణాలు రీసెంట్గా తగ్గిపోయినాయి, గణనీయంగా తగ్గిపోయినాయి. ఎందుకంటే 1 సెప్టెంబర్ నుండి కొత్త పద్ధతి, కొత్త పాలసీ మేము స్టార్ట్ చేశాము. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రొవిజన్స్ పాటించకుండా, ఉల్లంఘిస్తే, హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేస్తే, ట్రిపుల్ రైడింగ్ లేకపోతే మొబైల్లో మాట్లాడుతూ బండి నడిపితే, ఇటువంటి రకరకాల ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘన చేస్తే చాలాన్ కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ కూడా మేము సస్పెండ్ చేస్తున్నాం. ఇనిషియల్గా 3 months, తర్వాత ఫైనల్గా డిస్మిషల్ వరకు చేస్తున్నాం. డిస్ట్రిక్ట్ ట్రాఫిక్ డిప్యూటీ ట్రాఫిక్ కమిషనర్ గారి సాయంతో 32 ఫేటల్ ట్రాఫిక్ యాక్సిడెంట్ సంఖ్య తగ్గిపోయి 16కి చేరింది. 32 మంది చనిపోయారండి. ఆ నంబర్ తగ్గిపోయి 19కి చేరింది ఈ యొక్క సింగిల్ స్టెప్ వలన. సో ఇటువంటి ఇంకా స్టెప్స్ మేము రాబోయే రోజుల్లో చేయబోతున్నాం. త్వరలో ఒక కొత్త పథకం మేము స్టార్ట్ చేయబోతున్నాం. మన రాష్ట్రంలో ఎక్కడ స్టార్ట్ చేయలేదు అటువంటి ఒక కొత్త పథకం మేము స్టార్ట్ చేయబోతున్నాం, ఓన్లీ ఫర్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ విక్టిమ్స్. ఎందుకంటే మన అందరికీ తెలుసు, కుటుంబంలో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ ఎవరికైనా జరిగితే, ఇంజురీ అయితే చాలా రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది, అప్పుడప్పుడు అంపుటేషన్ కూడా చేయాల్సి వస్తుంది. చనిపోతే, అది కూడా సోల్ బ్రెడ్ ఎర్నర్ చనిపోతే ఆ కుటుంబానికి ఎటువంటి పరిస్థితి ఉంటుంది? తర్వాత ఇన్సూరెన్స్ అమౌంట్, కాంపెన్సేషన్ అమౌంట్ కోసం లాయర్ చుట్టూ తిరగడం, కోర్టు చుట్టూ తిరగడం, ఆఫీస్ చుట్టూ తిరగడం, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం, చాలా దయనీయంగా ఉంటుంది ఆ పరిస్థితి. ఆ ట్రాఫిక్ యాక్సిడెంట్ విక్టిమ్స్ గురించి ఎవరు ఆలోచించడం లేదు. వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి గురించి చాలా రోజులు ఆలోచించి మేము ఈ కొత్త పథకం ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం. త్వరలో అది మీ ముందుకు తీసుకొస్తాం. అది మొదలైన తర్వాత, ఇక్కడ ఇంప్లిమెంట్ అయిన తర్వాత, మన వైజాగ్ నగరంలో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ విక్టిమ్స్ ఇంజూరీ అయినా సరే, చనిపోయినా కూడా పర్వాలేదు, అటువంటి ఫ్యామిలీస్ కూడా చనిపోయినారు లేకపోతే ఇంజూర్ అయ్యారు, ఏదైనా ట్రాఫిక్ యాక్సిడెంట్ విక్టిమ్ అయినా సరే, ప్రతి ఫ్యామిలీకి మేము వైజాగ్ సిటీ పోలీస్ ఏ విధంగా హెల్ప్ చేస్తారండి, అండంగా ఉంటారండి. అది త్వరలో ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఈరోజు ట్రాఫిక్ యాక్సిడెంట్ విక్టిమ్స్ చాలామంది ఈ మీటింగ్కి వచ్చారండి. వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళు కష్టాలు సుఖాలు గురించి అడుగుతాం, వింటాము. తర్వాత ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాం. మన ఉద్దేశం వైజాగ్ నగరం యాక్సిడెంట్ ఫ్రీ సిటీగా ఉండాలి. ఇక్కడ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ వలన ఎవరు చనిపోకూడదు, ఎవరికి దెబ్బలు తగలకూడదు. అందుకే త్వరలో AI డ్రివెన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ తీసుకొస్తున్నాం. ప్రతి ట్రాఫిక్ జంక్షన్లో కెమెరా పెట్టబోతున్నాం. ఆటోమేటిక్ చలనింగ్ ఉంటుంది. ఎటువంటి ట్రాఫిక్ వయలేషన్ జరగనీయకుండా చూస్తాం. థ్యాంక్స్. రూపొందించిన వాటిని మేము తెప్పించాం. వాటిని కూడా మా సిబ్బందికి వాటిని ఇచ్చి రాత్రిపూట వాటిని వాడడం వల్ల మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.